లేదన్నా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. సార్ లోపలే ఉన్నారు. ఒక్క 5 నిమిషాలన్నా స్టోరీ చెప్పేసి వచ్చేస్తా. ప్రతి ఒక్కడు రాజమౌళి అనుకోవడమే. చెత్తకప్పు నుండి వచ్చిన ప్రతి ఒక్కడు డైరెక్టర్ అయిపోదామనే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎందుకంత టెన్షన్? టీఎల్ గురించా? అంతా మంచి జరుగుతుంది. అది జరగటానికి కొద్దిగా టైం పడుతుంది అంతే. రోజు రోజుకి చాలా దగ్గర అయిపోతున్నావేమో అనిపిస్తుంది. ఏదో ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవుతావు విక్రమ్. యాక్షన్. టేక్ ఓకే. గైస్, రేపు మన కంపెనీ 10th యానివర్సరీ ఉంది. సో అందరూ మార్నింగ్ 10 o'clockకి పార్టీ ఉంది. గెట్ రెడీ. అందరూ ట్రెడిషనల్ వేర్లో రండి. డన్. ఓకే. అండ్ శృతి, నువ్వు బ్లాక్ శారీ కట్టుకునిరా. సీ యూ టుమారో. బాయ్. వీడి గోలేంట్రా బాబు. ఎరా, రాత్రి ప్లాట్ఫామ్ మీద మంచిగా పడుకున్నట్టున్నావు. సర్లే గాని, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి రైటర్ కమ్ డైరెక్టర్ కావాలంట. ప్రొడ్యూసర్ నెంబర్ కూడా తెచ్చానరా. మాట్లాడు. హలో సార్, మీరు రైటర్ కమ్ డైరెక్టర్ గురించి చూస్తున్నారంట. నా దగ్గర కాన్సెప్ట్ ఉంది, వింటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. వెంటనే నరేషన్ ప్రిపేర్ అవ్వాలి. రే థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. రే తేజు. బాబాయ్, ఇదిగో ఆర్డర్ వచ్చింది, వెళ్ళి డెలివరీ ఇవ్వు. నేను వెళ్ళను, బయట ఎండ ఎక్కువ ఉంది. ఎండుందా? ఇంకెవడు వెళ్తాడు? నేనే వెళ్తానులే. షాప్ జాగ్రత్త చూసుకో. బాబాయ్, క్యాబ్ పెట్టుకో, ఎండ ఎక్కువ ఉంది బాబాయ్. క్యాబ్? ఒకటే కలర్ పెన్తో ఎంతసేపు రుద్దుతావు? ఇంకో పెన్ మార్చు. చేసిన ఓవర్ యాక్షన్ చాలే గాని, ఇంతకీ మ్యాటర్ ఏంటి? లవ్వా? ఇంకా పేరు పెట్టలేదు. ఏంటి పేరా? అదే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. లవ్ చేస్తున్నానా అంటే ఏమో తెలీదు. ఆకిస్పాక్ పాకిసాక్ అన్నట్టుంది నువ్వు చెప్పేది. ఇంతకీ కథ ఏంటి? ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఇంకా లేదు. ఇంకా లేదా? ఇవాళో రేపో ప్రపోజ్ చేయి, లేకపోతే నాలాంటిదవుతో వల్లో వేసుకుంటుంది. ఏంట్రా బాబు ఈ జాబ్, చచ్చిపోతున్నా. చెప్పవే. ఏంటే అలా మాట్లాడుతున్నావు? ఏం లేదే, హెడ్ఏక్గా ఉంది. ఏంటి 1 వీక్ జాబ్కే? ఏం జాబ్ ఏమో గాని నాన్నకెలా ఉంది? బానే ఉందే, ఈరోజే డిశ్చార్జ్ చేస్తున్నారు. అవునా? ఎప్పుడొస్తున్నావు? వస్తానులే తొందరలోనే. రావే బాబు త్వరగా,
బోర్ కొడుతుంది ఒకరితో ఉండి ఉండి. ఒసే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందే? చెప్తాను, మళ్ళీ చేస్తా. నందగోపాల నేనెందు భోజాల. ఏంటే ఊ అంటే ఆర్డర్ చేస్తున్నావు? నువ్వు మరీ వాడి మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటున్నావేమో. వాడికి అసలు నీ మీద అలాంటి ఫీలింగ్ ఉందో లేదో. నువ్వు చాలా అతి చేస్తున్నావు కదా. తొందరపడుకు, నా మాటిను. సరే కానీ ఇప్పుడు సెల్ఫీ ఎవరు తీస్తారు? నేను తీస్తాను. ఇక్కడ ఏ పనున్నా నాకు చెప్పాలి కదండి. మ్, వావ్, చాలా బాగున్నావు శృతి. నేను చూస్తే నేనే పడిపోయేలా ఉన్నా. ఇంకా టీఎల్ గాడి పరిస్థితి దేవుడే కాపాడాలి. ఆపవే బాబు, నువ్వు ఒకదానివి. నా శృతి వచ్చేసినట్టుంది. ఒసేయ్, ఇటే వస్తున్నాడే. కనిపిస్తుంది. శృతి, ఈ శారీలో చాలా బాగున్నావు. అదే బ్లాక్ శారీ కట్టుకుని ఉంటే. ఎరా ఓ నెగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? అడ్రస్ ఉందా? నాకు తెలుసురా నీ గురించి. వెళ్ళి కుమ్మేయి. నందగోపాల నేనెందు భోజాల. శృతి, చూడు శృతి, ఇప్పుడు వచ్చి నేను ఆడితో గొడవ పడ్డం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు వచ్చి నేను ఆడితో మాట్లాడతాను. ఆ నీతో రేపటి నుండి మిస్బిహేవ్ చేయడు. కొన్ని రోజుల తర్వాత ఆడి ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడు. అప్పుడు ఇలాంటివి ఆఫీస్లోనే కాదు, బయట వేరే చోట్ల కూడా జరగచ్చు. ప్రతిసారి నేను రాలేను కదా, అప్పుడేం చేస్తావు? చూడు, ఇక్కడ ఎవడి లైఫ్కి ఆడే హీరో. ఎవడి ప్రాబ్లమ్స్ ఆడే సాల్వ్ చేసుకోవాలి. నీ ధైర్యం చూసి నీ వెనక ఇంకో 10 మంది నుంచుంటారు. నాకు ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. తేజు,
శృతిని ఆఫీస్లో డ్రాప్ చేయి. వద్దు, నేనే వెళ్తా. ఇక్కడ ఎవడి లైఫ్కి ఆడే హీరో, ఎవడి ప్రాబ్లమ్స్ ఆడే సాల్వ్ చేసుకోవాలి. ఇలాంటివి ఆఫీస్లోనే కాదు, బయట వేరే చోట్ల కూడా జరగచ్చు. ఇంకొకసారి చేయేస్తే చేత్తో కాదు, చెప్పుతో కొడతా. నీ ధైర్యం చూసి నీ వెనక ఇంకో 10 మంది నుంచుంటారు. ఎక్కువగా ఆలోచించకే, వాడు నిన్నేం చేయలేడు. నందగోపాల నేనెందు భోజాల. ఈ టైం ఒకటి ప్రతిసారి. తిరిగే టైం ఏమో స్పీడ్గా తిరగదు, అనవసరమైన టైం అప్పుడు వందే భారత్లో ఎక్కడా ఆగదు. విక్రమ్ రాలేదా? అన్న మూడు బాలేదు, ఆల్రెడీ ఆఫీసెస్ ఉంటాడు. ఓ, ఎక్కడున్నాడు? పిజ్జా స్టోర్లో అయితే కాదు, అక్కడెక్కడో రైల్వే ట్రాక్ దగ్గర ఉంటాడు. అవునా? నన్ను అక్కడికి తీసుకెళ్తావా? ఆడబ్బా మార్నింగ్ నుండి వెయిట్ చేయించుకున్నాడు రా. ఫోన్లో బాగానే మాట్లాడాడు. స్టోరీ వినరా అంటే చూస్తా ఉండు, ఏదో ఒక రోజు ఏ ఫిలిం బై విక్రమ్ కుమార్ అని స్క్రీన్ మీద పట్టుకొని చూస్తాడు. నీ మీద ఒట్టు, ఖచ్చితంగా చూస్తాడు. నిన్ను తప్పుగా అనుకున్న ప్రతిసారి నువ్వేంటో నాకు తెలుస్తుంది, కానీ నువ్వు ఇలా తాగడమే అస్సలు బాగాలేదు.